అప్పుడప్పుడు కొంతమందికి అర్జెంట్ గా యూరిన్ కి వెళ్లాల్సిన ఫీలింగ్ వస్తుంది. అర్జెన్సీ అంటాం, అంటే కంపెల్లింగ్ డిజైర్ ఇది. సో వెంటనే వెళ్ళాలి. వెంటనే వెళ్ళలేకపోతే ఒక్కొక్కసారి దారిలోనే మూత్రం లీక్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. దీన్ని అర్జ్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాము. ఇది చాలా వరకు ఓవర్ యాక్టివ్ బ్లాడర్ వల్ల వస్తుంది. అంటే మూత్రాశయం నిండక ముందే వాళ్ళకి బ్లాడర్ యాక్టివ్ గా పనిచేసి వెంటనే బ్లాడర్ కంట్రాక్షన్స్ మొదలై యూరిన్ లీక్ అయిపోతుంది. నేను డాక్టర్ లలిత, యూరాలజిస్ట్ అండ్ యూరోగైనకాలజిస్ట్. సో ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి ఉంటుంది. రోజులో ఒకసారి 10-15 సార్లు, ఒకసారి రాత్రిపూట కూడా నిద్ర మధ్యలో లేచి వెళ్లాల్సి ఉంటుంది. ఈ పెద్ద వయసు వాళ్ళలో ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. సో మెనోపాజ్ దాటినప్పుడు మాక్సిమం ఇన్సిడెన్స్ ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే యూరిన్ లీక్ అవ్వద్దు అనే భయంతోని పరిగెత్తుతూ ఒక్కొక్కసారి యాక్సిడెంట్స్ అయ్యి, ఫాల్స్ అయ్యి, ట్రిప్స్ అయ్యి, పడిపోయి ఫ్రాక్చర్స్ అయ్యి ఇంకా సీరియస్ ఇష్యూస్ అవుతాయి. సో యూరిన్ ఇన్కాంటినెన్స్ చాలా చిన్న ప్రాబ్లం అనుకొని సైలెంట్ గా సఫర్ అవ్వకుండా మీ డాక్టర్ ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్